జానపదం అంటే పల్లెటూరు. ఆ పల్లెటూర్లలో నివసించేవారే జానపదులు. వారు ప్రదర్శించే కళారూపాలే జానపద కళారూపాలు. పల్లె జానపదంలో ఓ విభిన్నమైన కళ కోలాటం. ఇప్పటికీ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలలో తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ కోలాట ప్రక్రియ. ఇప్పటికీ మారుమూల పల్లెల్లో కొంతమంది కళాకారులు తమ సంప్రదాయ కళారూపాలను కాపాడుకుంటూనే ఉన్నారు. ఆ కోవలోనే ఉత్సవాలు, పండుగల సమయాలలో ఈ కోలాట బృందాలు అత్యద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాయి. తెలుగువారి జానపద కళారూపాలలో కోలాటం ఒకటి. ఈ కోలాట నృత్యం తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుపోయింది. పెద్దల్ని, పిల్లల్ని అందరినీ అలరించే కళారూపం కోలాటం. కోలాటం సాంప్రదాయిక సామూహిక ఆట. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల కోలాటం ఏర్పడింది. కోల అంటే కర్రపుల్ల అని అర్థం. కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అని అర్థం. ఇందులో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది రెండు చేతులతోనూ కర్రలు పట్టుకుని పదం పాడుతూ గుండ్రంగా తిరుగుతూ లయానుగుణంగా అడుగులు వేస్తూ ఈ ఆట ఆడుతారు. సాధారణంగా కోలాటాన్ని తిరునాళ్లలో లేదా ఉత్సవాలలో ఆడుతుంటారు. కళాకారుల లయబద్ధమైన ఆట ఉత్సవ శోభను ఇనుమడింపజేస్తుంది. విజయనగర సామ్రాజ్యం కాలంలో ఈ ప్రదర్శనలు ప్రసిద్ధికెక్కినట్టు తెలుస్తోంది. విజయనగర శిథిలాలపై కోలాటమాడుతున్న నర్తకీమణుల శిల్పాలను ఇప్పటికీ చూడవచ్చు. గ్రామ దేవతల జాతర సందర్భంగా ఈ కోలాటాన్ని ఆడుతారు. తెలుగు జానపదుల జీవితాలతో పెనవేసుకుపోయిన ఈ కోలాటంలో అనేక ప్రక్రియలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటి ఈ జడ కోలాటం. అద్భుతమైన నాట్య విశేషంగా ప్రదర్శించబడే ఈ జడ కోలాటం ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఈ కోలాటంలో అనేక విధాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దాంట్లో జడకోపు కోలాటం అత్యంత ప్రాధాన్యమైనది, విశేషమైంది. జడకోపు కోలాటం అనేది చూసేవారిని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్లందరూ సమసంఖ్యలో ఒక చెట్టు కింద ఆడేటప్పుడు ఆ చెట్టుపైనున్న కొమ్మకు ఆటగాళ్లు ఎంతమంది ఉన్నారో అన్ని తాళ్లు కడతారు. అన్ని సరిసంఖ్యలో మాత్రమే ఉండేలా చూసుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒక తాడును పట్టుకుని గుండ్రంగా తిరుగుతూ రెండు పక్షాలుగా చీలుతారు. ఈ తాళ్లన్నీ ఒక క్రమ పద్ధతిలో అల్లబడి ఒక జడలాగా ఎంతో సుందరంగా కనపడుతుంది. ఈ జడకోపు కోలాటం ఒక అద్భుతమైన నాట్య విశేషం. ఒకవేళ ఈ ఆటలో ఎవరైనా లయ తప్పితే క్రమ పద్ధతిలో అల్లిన ఆ జడలో ఎవరు తప్పు చేశారో తెలిసిపోతుంది. తిరిగి విడదీసేటప్పుడు కూడా అదే తప్పును చేసి ఆ జడను విడగొట్టగలగాలి. అది మరింత క్లిష్టమైన ప్రక్రియ. ఆటలో అడుగులు తడబడకుంటే జడ చాలా అందంగా తయారవుతుంది. ఓ రకంగా కోలాట కళాకారుల ఏకాగ్రతకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా ఈ జడకోపు కోలాటం సాగుతుంది. తప్పును సరిదిద్దుకున్నవాడే గొప్ప అన్న జీవిత సత్యాన్ని తెలియజేస్తుంది ఈ జడకోపు కోలాటం. జడకోలాటం అనేది కూడా చాలా కష్టమైన ప్రక్రియ. ఇది ఏంటంటే ఆడవాళ్ళు మామూలుగా ఇళ్లలో ఉండి ఒక జడ వేసుకోవడానికి 3 పాయలు తీసి జడ వేస్తారు.
ఆ జడ ఎన్నో వంకలు పోయింది. కానీ ఇది ఒక 30 మంది, దరిదాపు 30 మంది చేత తాళ్ళు కట్టుకొని అడుగు వరుస వేస్తా పాట లయ శృతి బద్ధంగా చాలా విధానంగా జడ కోలాట వేసి మళ్ళీ ఆ జడని విప్పుతా ఉంటారు. దాదాపు 40 నుంచి 50 మంది కళాకారులు బృంద నాయకుని ఆధీనంలో కోలాట నృత్యాన్ని నిర్వహిస్తారు. వలయాకారంలో నిలబడి ముందుగా ఇష్టదేవత ప్రార్థన చేస్తారు. వారు ప్రదర్శన ఇచ్చే స్థలాన్ని గరిడి అని పిలుస్తారు. వలయంగా నిల్చున్న కళాకారులు ఇద్దరు చొప్పున ఒకరికొకరు ఎదురుగా నిలబడతారు. మారుతున్న లయ తాళ గతులతో వలయంలో ఉన్న వారు కొందరు లోపల వలయంగాను, మిగిలిన వారు వెలుపలి వలయంగాను మారుతారు. అలా వేగం పెరిగే కొద్దీ కోలాటం రసవత్తరంగా చూడటానికి కనుల విందుగా ఉంటుంది. చూసే ప్రేక్షకులను తన్మయత్వానికి గురి చేస్తుంది. పిల్లలు కష్టపడి చాలా బాగా చేశారు. జడ కోలాటం అన్ని బాగా చేశారు. మాకు చాలా బాగుంది. మా పిల్లలు చాలా కష్టపడి ఇంకా పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళి మంచి మంచి బహుమతులు అందుకోవాలని మా కోరిక. భక్తి పాటలు, జానపద గేయాలు, రంగి పాటలు ఇలా పాట ఏదైనా శృతిపక్వమైన పాటతో, లయబద్ధమైన ఆటతో, పదగతులతో ఈ కోలాట నృత్య రీతులు సాగుతాయి. పల్లె ప్రాంతాలలో ప్రతి పండుగ, పర్వదినాలు, శుభకార్యాలలో ఇప్పటికీ ఎంతో వైభవంగా కొనసాగుతున్నాయి. పిల్ల పెద్ద అంతా ఉత్సాహంగా ఈ ప్రదర్శనలో పాల్గొంటారు. అభిరుచి ఉంటే చాలు, వయస్సు అడ్డంకి కానే కాదని నిరూపిస్తున్నారు. సంప్రదాయ జానపద కళారూపాలకు పట్టుకొమ్మలుగా మన గ్రామీణ ప్రాంతాలను నిలబెడుతున్నారు. ఏది ఏమైనా ఈ కోలాట ప్రక్రియ ఆధ్యాత్మిక చైతన్యాన్నే కాదు, మానసికోల్లాసానికి కూడా బాటలు వేస్తుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది తెలుగు పల్లెల్లో సంక్రాంతి సంబరాల జోరు. ఒకవైపు గ్రామీణ క్రీడలు, మరోవైపు సంప్రదాయ కళారూపాలు. వీటన్నిటినీ కాపాడుకున్నంత కాలం మన తెలుగుదనానికి తిరిగే ఉండదు. నమస్కారం.